Welcome to Big TV Digital Exclusive Live. This is Radhika. మూలిగేనక్క మీద తాటికాయ పడ్డట్టు అన్న చందాన తయారవుతుంది పాకిస్తాన్ పరిస్థితి. రోజు రోజుకు ఒకవైపు భారత్తో యుద్ధం, మరోవైపు బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ పైన విరుచుకుపడుతుంది. బలూచిస్తాన్ దెబ్బకు పాక్ చిగురుటాకులా వణికిపోతుంది. ఇప్పటికే 51 చోట్ల 71 మంది పాక్ సైన్యంపై బలూచిస్తాన్ దాడులు జరిపింది. పాక్ మిలిటరీ ఇంటెలిజెన్స్ స్థావరాలను లక్ష్యంగా అటాక్ చేసింది బలూచిస్తాన్. ఇక ఇప్పటికే 71 మంది పాక్ సైనికులపై దాడులు చేసినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది కూడా. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందంటూ BLA విమర్శిస్తోంది. భారత్తో యుద్ధంపై శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకొని దొంగ దెబ్బతీస్తూ మోసానికి పాల్పడిందంటూ కౌంటర్ ఇస్తోంది. పాక్ను అంతం చేసేందుకు సిద్ధమంటూ బలూచ్ సైన్యం అయితే ఓపెన్గానే ప్రకటిస్తోంది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పులకు సంబంధించి బలూచ్ కూడా ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఇండియాకు మద్దతు ఇచ్చిన బలూచిస్తాన్ ఇండియాకు మద్దతు ఇస్తుంది, పూర్తి స్థాయిలో మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధమంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటిస్తుంది. పాకిస్తాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దంటూ చెప్తోంది BLA. కాల్పుల విరమణ, శాంతి అంటూ పాకిస్తాన్ చెబుతున్నదంతా పచ్చి అబద్ధమంటూ చెప్తోంది BLA. వెన్నుపోటుకు పాకిస్తాన్ కేర్ ఆఫ్గా మారింది. టెర్రరిజాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది. పాకిస్తాన్ అన్ని రకాలుగా వైఫల్యం చెందింది అంటూ BLA చెప్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా మారిపోయింది. పాకిస్తాన్ వదలొద్దంటూ భారత్కు సూచిస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్ను నమ్మే పరిస్థితే లేదు అంటూ లష్కరే తోయిబాను పాకిస్తానే పెంచి పోషిస్తోందంటూ కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్తోంది. జైషే మహమ్మద్కు కూడా మద్దతు ఇస్తోంది పాకే అంటూ BLA చెప్తోంది. బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలి అంటూ కూడా మనకి ఒక ప్రకటన అయితే, ప్రెస్ నోట్ను అయితే రిలీజ్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇండియాకు పూర్తి స్థాయిలో మేము మద్దతు ఇస్తాము, ఇద్దరం కలిసి పనిచేయడానికి, ఇండియాతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధం అంటూ కూడా బలూచిస్తాన్ ఆర్మీ అయితే చెప్తోంది. ఒకవేళ పని చేయకపోయినా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ఈ ఆశయం అయితే ఆగదు, మేము ఇండివిజువల్గా ఆయన ఫైట్ చేస్తాము అంటూ కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేస్తోంది. Hadi bizim. Ama gayet iyi. పాకిస్తాన్ మధ్య కాల్పులకు సంబంధించి బలూచిస్తాన్ కీలకంగా ఒక ప్రకటన అయితే చేసింది. ఇండియాకు పూర్తి స్థాయిలో మేము మద్దతు ఇస్తామంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ముందుకొచ్చింది. పాక్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దంటూ భారత్కు హితవు పలుకుతోంది. కాల్పుల విరమణ, శాంతి అంటూ పాకిస్తాన్ చెబుతుందంతా పచ్చి అబద్ధం. అసలు పాకిస్తాన్ అంటేనే వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. టెర్రరిజాన్ని పాకిస్తానే పెంచి పోషిస్తోంది. పాకిస్తాన్ అన్ని రకాలుగా వైఫల్యం చెందింది అంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా మారిపోయింది. పాకిస్తాన్ను వదలొద్దని భారత్కు సూచిస్తోంది BLA. పాకిస్తాన్ను నమ్మే పరిస్థితే లేదు. లష్కరే తోయిబాను పాకిస్తానే పెంచి పోషిస్తోందని ఘాటుగా చెబుతోంది. జైషే మహమ్మద్కు మద్దతు ఇస్తుంది కూడా పాకిస్తానీ అంటూ చెప్తోంది BLA. బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని చెప్తుంది. భారత్తో కలిసి పనిచేయడానికి, కలిసి పనిచేస్తూ పాకిస్తాన్ని అంతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్తుంది. ఒకవేళ భారత్ సహకరించకపోయినా మా ఇండివిజువల్గా మేము చేసే పోరాటం ఆగదంటూ BLA చెప్తుంది. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మన దగ్గర ఒక బయట అవైలబుల్ గా ఉంది, చూద్దాం. मैं एक बात वाज़ेह करना चाहता हूँ, इंडिया इतनी जुरात करे, जो 93,000 बंदूकें पाकिस्तान से छीनी थी सरेंडर करते वक्त, वही बंदूक 10-10 गोलियों के साथ हमें दे दे, फिर हम देखें पाकिस्तान कैसे लड़ते। ना हमें एटम बम की जरूरत है, ना हमें मिसाइल की जरूरत है, आपकी सिर्फ वही दे दें। ये सारी अफवाहें, सारी प्रोपेगेंडा। अब मैं एक बात वाज़ेह करना चाहता हूँ, इंडिया इतनी जुरात करे, जो 93,000 बंदूकें पाकिस्तान से छीनी थी सरेंडर करते वक्त, वही बंदूक 10-10 गोलियों के साथ हमें दे दे, फिर हम देखें पाकिस्तान कैसे लड़ते। ना हमें एटम बम की जरूरत है, ना हमें मिसाइल की जरूरत है, आपकी सिर्फ वही दे दें। ये सारी अफवाहें, सारी प्रोपेगेंडा। अब मैं एक बात वाज़ेह करना चाहता हूँ, इंडिया इतनी जुरात करे, जो 93,000 बंदूकें पाकिस्तान से छीनी थी
सरेंडर करते वक्त वही बंदूक 10-10 गोलियों के साथ हमें दे दे, फिर हम देखें पाकिस्तान कैसे लड़ते। ना हमें एटम बम की जरूरत है, ना हमें मिसाइल की जरूरत है, आपकी सिर्फ वही दे दें। ये सारी अफवाहें, सारी प्रोपेगेंडा। अब मैं एक बात वाजे करना चाहता हूँ, इंडिया इतनी जुरात करे, जो 93,000 बंदूकें पाकिस्तान से छीनी थी सरेंडर करते वक्त, वही बंदूक 10-10 गोलियों के साथ हमें दे दे, फिर हम देखें पाकिस्तान कैसे लड़ते। ना हमें एटम बम की जरूरत है, ना हमें मिसाइल की जरूरत है, आपकी सिर्फ वही दे दें। ये सारी अफवाहें, सारी प्रोपेगेंडा। రైట్ చూసాం కదా ఏమంటున్నారో. ఇండియా మాకు ఒక్కసారి రైఫిల్స్ ఇవ్వండి, మాతో కలిసి పనిచేయండి, పాకిస్తాన్ని మేము అంతం చేయడంలో సహకరిస్తాము అంటూ కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కీలకంగా ఒక ప్రకటన అయితే విడుదల చేస్తుంది. అసలు పాకిస్తాన్లో అంతర్యుద్ధం తీవ్రమైందనే చెప్పుకోవచ్చు. బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం దశాబ్దాలుగా తిరుగుబాటు చేస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాక్ సైన్యంపై దాడులను ఈ క్రమంలో అంటే భారత్తో యుద్ధం నేపథ్యంలో కూడా తీవ్రతరం చేసిందని చెప్పుకోవచ్చు. అదునుగా చూసుకొని భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇదే తమకు అంది వచ్చిన అవకాశంగా భావిస్తుంది బిఎల్ఏ. అయితే భారత్ని కూడా పాక్ని వదలొద్దు, దీన్ని అవకాశంగా ఉపయోగించుకొని మాతో కలిసి పనిచేయండి, పాక్ని అంతమొందిద్దాం, ఉగ్రవాదాన్ని అంతమొందిద్దామంటూ కూడా బిఎల్ఏ పిలుపునైతే ఇస్తోంది. బలూచ్లో పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటోంది బలూచిస్తాన్. పాక్ మిలిటరీ స్థావరాలు, ప్రభుత్వ ఆస్తులనే లక్ష్యంగా చూసుకొని దాడులు చేస్తోంది. ఈ క్రమంలో మనతోనే కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ ఓవైపు మన ఆర్మీ చేస్తున్న దాడులు, మరోవైపు బిఎల్ఏ చేస్తున్న దాడులతో ఉక్కిరిబిక్కిరవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ముప్పేట దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుందని చెప్పుకోవచ్చు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైన తర్వాత బలూచ్ తిరుగుబాటుదారులు తమ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేశారు. భారత్పై దాడులు చేయడంలో బిజీగా ఉన్న పాక్ ఆర్మీని అదును చూసుకొని దెబ్బతీస్తున్నారని చెప్పుకోవచ్చు. మీరు విజువల్స్లో కూడా చూస్తున్న వారు వీటికి ప్రూఫ్స్ చూపిస్తూ కూడా చాలా విజువల్స్ని అయితే రిలీజ్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇక ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అని భావిస్తూ బలూచిస్తాన్ ఆర్మీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఇదే క్రమంలో ఒకవైపు భారత్లో కూడా కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత భారత్లో కూడా ఫైట్ బ్యాక్ ఇండియా అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో ప్రజలెవరూ కూడా మీరు కాల్పుల విరమణ ఒప్పందానికి వెనక్కి తగ్గకూడదు, ఒప్పుకోకూడదు, మళ్ళీ ఉగ్రవాదాన్ని అంతమొందించే వరకు కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసే వరకు, ఉగ్రవాదాన్ని పెకిలించేసే వరకు కూడా ఇండియా పోరాడాలి అంటూ ఇక్కడ ప్రజల నుంచి కూడా డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక పాకిస్తాన్ పరిస్థితి చూస్తే గత 10 రోజుల్లో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్స్ చేశారు. బిఎల్ఏకి చెందిన స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ ద్వారా ఐఈడీ బాంబు దాడులతో పాటు గ్రెనేడ్స్, అత్యాధునిక ఆయుధాలతో పాక్ సైన్యం మిలిటరీ స్థావరాలు, మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థని లక్ష్యంగా చేసుకునైతే బిఎల్ఏ అటాక్ చేస్తోంది. ఈ నెల 3వ తేదీన కూడా గ్వాదర్లో పాక్ ఆర్మీ వెహికల్స్ని ఐఈడీ బాంబ్స్తో కూడా పేల్చేశారు. వీటికి సంబంధించి ప్రపంచం ముందు ఆధారాలను కూడా చూపిస్తుంది బిఎల్ఏ. అయితే బిఎల్ఏ స్ట్రాంగ్గా చెప్తుంది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది, ఇది ప్రపంచ శాంతికే భంగం కలిగిస్తుంది అంటూ కూడా పాకిస్తాన్ గురించి బిఎల్ఏ చెప్తుంది. బలూచిస్తాన్ తిరుగుబాటు పోరాటాన్ని అణచేసేందుకు పాక్ కూడా పెద్ద ఎత్తున సైన్యాన్ని బలూచిస్తాన్లో మోహరించింది. అయితే సైనిక స్థావరాలపైనే బిఎల్ఏ దాడులు చేస్తూ ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాపై దాడులు చేసి ఫ్రాంటియర్ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్తో పాటు కీలకమైన చెక్ పాయింట్స్ను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టు కూడా బిఎల్ఏ పలు కీలక ప్రకటనలు అయితే చేసింది.
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కథ చూస్తే అసలు ఈ ఏడాది మార్చిలో జరిగిన రైలు హైజాక్ ఘటనతో బలూచిస్తాన్లో తిరుగుబాటు అంతర్జాతీయంగా అంటే గ్లోబల్కి ఈ విషయం ఇంకా హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు చిన్న చితక దాడులకు పాల్పడిన బిఎల్ఏ ఏకంగా ఒక ట్రైన్ను హైజాక్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ఏడాది మార్చి 11న 400 మంది ప్రయాణికులతో క్వెటా నుంచి పెషావర్కు వెళ్తున్న జఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను బోలన్ పాన్ సమీపంలో బిఎల్ఏ హైజాక్ చేసింది. బలూచ్ రాజకీయ ఖైదీలను 48 గంటలుగా రిలీజ్ చేయాలని, లేదంటే ప్రయాణికులను చంపుతామని పాక్ను హెచ్చరించింది బలూచ్. అయితే పాక్ సైన్యం ఆపరేషన్ గ్రీన్ బోలన్ చేపట్టి ప్రయాణికులను విడిచిపెట్టింది. ఈ ఆపరేషన్లో 33 మంది బిఎల్ఏ తిరుగుబాటుదారులు, 21 మంది దాకా ప్రయాణికులు, 4 పాక్ సైనికులు మరణించారు. ఈ ఘటనతోనే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారనేది అంతర్జాతీయంగా హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ ఈ బలూచిస్తాన్. దేశ విస్తీర్ణంలో సుమారు 44% ఒక్క బలూచిస్తాన్లోనే ఉంది. అపారమైన ఖనిజాలు, వనరులు బలూచిస్తాన్ సొంతం. కానీ దశాబ్దాలుగా పాక్ పాలకుల నిర్లక్ష్యానికి గురవుతుంది. ఇది తమ వనరుల్ని దోచుకుంటూ తమని మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికుల్లో అయితే తీవ్ర అసంతృప్తి ఉంది. అదే ఈ తిరుగుబాటుకు కారణమైంది. 1947లో పాకిస్తాన్ ఏర్పాటు సమయంలోనే బలూచిస్తాన్ అప్పుడే చెప్పింది స్వాతంత్రంగానే ఉంటాము మేము అని కూడా కోరింది. కానీ బలవంతంగా పాకిస్తాన్లో అది విలీనమైంది. అయితే ఆనాడు బలూచ్ రాజకీయ నాయకుడు కలాత్ ఖాన్ పాక్లో చేరేందుకు ఒప్పుకున్నాడు. దీంతో అప్పటి నుంచే బలూచిస్తాన్ జాతీయ ఉద్యమం అనేది మొదలైంది. ఆ తర్వాత అనేక దశల్లో తిరుగుబాటు జరిగింది. ఇక 2000 సంవత్సరంలో బిఎల్ఏ ఏర్పాటైంది. ఈ బిఎల్ఏ ఏర్పాటు తర్వాత అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే ఒకటి సంస్థ ఏర్పాటైన తర్వాత ఈ తిరుగుబాటుతనం అనేది ఇంకా తీవ్రతరమైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ట్రైన్ హైజాక్ తర్వాత కూడా ఈ ఘటనతో ఇంకా తీవ్రతరమైంది. ఇప్పుడు అవకాశం తీసుకోవాలనుకుంటుందని చెప్పొచ్చు బలూచిస్తాన్ ఆర్మీ. ఇప్పుడు భారత్కి పాక్కి మధ్య నెలకొన్న యుద్ధ నేపథ్యంలో ఇండియా సపోర్ట్ని కోరుకుంటుంది బిఎల్ఏ. అయితే ఒకవైపు పాకిస్తాన్ ఆర్మీ ఇండియాపై దాడులు చేయడంలో బిజీగా ఉంది. ఇదే అదునుగా చూసుకొని బలూచిస్తాన్ పాక్ పైన విరుచుకు పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటువైపు ఇండియాకు కూడా పిలుపునిచ్చింది, మాతో పాటు కలిసి పనిచేయండి, పాకిస్తాన్ అంతు చూద్దాం, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలిద్దామంటూ కూడా బలూచిస్తాన్ చెప్తుంది. భారత్ పాకిస్తాన్ మధ్య బలూచిస్తాన్ ఈ తీవ్రమైన పరిస్థితులు నెలకొనడంతోనే బలూచిస్తాన్ ఒక కీలక ప్రకటన కూడా చేసింది రీసెంట్గా. ఇండియాకు మద్దతు ఇస్తున్నాం మేము పూర్తి స్థాయిలో అంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్తుంది. పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు, కాల్పుల విరమణ, శాంతి అంటూ పాకిస్తాన్ చెబుతున్నదంతా కూడా పచ్చి అబద్ధం. వెన్నుపోటుకు పాకిస్తాన్ కేర్ ఆఫ్గా ఉంది. టెర్రరిజాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది. పాకిస్తాన్ అన్ని రకాలుగా వైఫల్యం చెందింది. పాకిస్తాన్ అనేది కంప్లీట్గా అసలు ఒక ఉగ్రవాద దేశంగా మారిపోయింది. పాకిస్తాన్ను వదలొద్దు అంటూ భారత్కు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సూచిస్తోంది. పాకిస్తాన్ను నమ్మే పరిస్థితి లేదు, లష్కరే తోయిబాను పాకిస్తానే పెంచి పోషిస్తుంది అంటూ కూడా బిఎల్ఏ చెప్తోంది. జైషే మహమ్మద్కు మద్దతిస్తుంది కూడా పాకిస్తానే. బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలి అంటూ బిఎల్ఏ చెప్తుంది. ఓవరాల్గా బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా మార్చుకోవడం అనేదే వాళ్ళ ప్రధాన లక్ష్యం. అయితే ఇప్పుడు భారత్ పాక్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇండియాని మాతో పాటు కలిసి పని చేయండి, మాకు కూడా ఫిరంగులు ఇవ్వండి, మేము పాకిస్తాన్ అంతు చూస్తాం, మేము ఎవరి సపోర్ట్ లేకుండా, ప్రపంచంలో ఏ దేశపు సపోర్ట్ లేకుండానే మేము పాకిస్తాన్తో పోరాడుతున్నాం, మీరు సపోర్ట్ ఇస్తే మా పోరాటం ఇంకా తీవ్రతరం అవుతుంది, ఉగ్రవాదాన్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నాము, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేద్దాము అంటూ భారత్కు పిలుపునిస్తోంది బిఎల్ఏ. అసలు వాళ్ళు ఏమన్నారో మళ్ళీ ఒకసారి చూద్దాం. मैं एक बात वाज़ेह करना चाहता हूँ, इंडिया इतनी जुरात करे, जो 93,000 बंदूकें पाकिस्तान से छीनी थी सरेंडर करते वक्त, वही बंदूक 10-10 गोलियों के साथ हमें दे दे, फिर हम देखें पाकिस्तान कैसे लड़ते। ना हमें एटम बम की जरूरत है, ना हमें मिसाइल की जरूरत है, आपकी सिर्फ वही दे दें। ये सारी अफवाहें, सारी प्रोपेगेंडा। मैं एक बात वाज़ेह करना चाहता हूँ, इंडिया इतनी जुरात करे, जो 93,000 बंदूकें पाकिस्तान से छीनी थी सरेंडर करते वक्त, वही बंदूक 10-10 गोलियों के साथ हमें दे दे, फिर हम देखें पाकिस्तान कैसे लड़ते। ना हमें एटम बम की जरूरत है, ना हमें मिसाइल की जरूरत है, आपकी सिर्फ वही दे दें।